నమస్కారం. అద్వైతక్రియ కార్యక్రమానికి స్వాగతం. మనిషి నిత్య జీవితం ఎన్నో రకాల సమస్యలు ఒడిదుడుకులతో సాగిపోతూ ఉంటుంది. వీటిని చూసి నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. కానీ మన ప్రతి సమస్య ప్రతి కష్టం మన నుండే ఉద్భవిస్తుంది అంటున్నారు అద్వైతక్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ ఈకే గిరీష్ గారు. మరి అదేలాగో వారి మాటల్లో తెలుసుకుందాం. మీరు లైవ్కి కాల్ చేసి మీకున్నటువంటి సమస్యలు సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా వారి నిర్వహించే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. గిరీష్ గారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది ఉంటారండి, వాళ్ళు రిలేషన్షిప్లో కానీ సరిగ్గా రిలేషన్స్ మెయింటైన్ చేయరు, వారితో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, వాళ్ళు ఒక రకమైన ఇబ్బందిగా గురవుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వారితో ఎవరు మాట్లాడడానికి కూడా అంత ఇష్టపూరితంగా ఉండరు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది కొంతమందికి? అంటే వాళ్ళందరితో మంచిగానే అంటే సహాయం చేయడం అయితేనేమి అన్నీ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళని ఎవరు ఇష్టపడరు. సో ఇది పెద్ద ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే నేను ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నానే, ప్రతిదీ చేస్తున్నానే, బట్ నన్ను ఎందుకు ఇష్టపడటం లేదు ఈ జనాభా, అది ఇది అని చెప్పేసి చాలామంది ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి కారణము మన లోపల ఒక మ్యాగ్నెటిజం ఉంటుందండి. రిలేషన్స్ కూడా ఒక మ్యాగ్నెటిజం ఉంటుంది. ఈ మ్యాగ్నెటిజం ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే ఇతరులతో మనకున్నటువంటి సఖ్యత ఇవన్నీ కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. జస్ట్ లైక్ చెప్పాలి అంటే ఎవరికి వాళ్ళ మీద ఇష్టం తగ్గిపోతుందో, ఎవరికి వాళ్ళ మీద ఈ ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుందో దీని యొక్క ఎఫెక్ట్ నెక్స్ట్ వాళ్ళకి కనబడుతుంది అనమాట. అంటే అది బయట కనబడుతూ ఉంటుంది. ఇది అంతరం కాదు, ఇది బాహ్య ప్రపంచం. సో ఇక్కడ ఏదైతే జరుగుతూ ఉంటుందో అది అక్కడ గోచరిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నన్ను ఒకరు ఇష్టపడటం లేదు అని అంటే ముందు నేను నాకు ఇష్టపడటం లేదని అర్థం. సో దానివల్లే ఈ యొక్క ఎఫెక్ట్ మనకు కనబడుతూ ఉందన్నమాట. ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఇష్టపడడం అనేది ప్రారంభిస్తూ ఉంటుంది. దేనికి భయపడకూడదు, దేనికి విచారణ ఉండకూడదు, ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఆలోచన ఉండకూడదు. ఎంతవరకు వెళ్తుంది మహా అయితే అనే లెవెల్ అనేది కూడా చూసుకోగలగాలి. ఏ పాయింట్లోని ఎవరికి అంటే మీరు ఇంటరాక్షన్ అయ్యేది బయట ప్రపంచంతో కాకుండా మీతో మీరు ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు అంటే ప్రపంచం మీకు ఇంటరాక్ట్ అవుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని అది ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బలమైనటువంటి కారణం ఏంటి అని అంటే వాళ్ళని వాళ్ళు ఇష్టపడటం లేదు. అందువల్లే ఏం మాట్లాడినా వాళ్ళకి వ్యతిరేకం వస్తుంది. బాగా ఇష్టపడ్డారు అని అనుకోండి, అందరూ ఇష్టపడతారండి. దట్స్ ఇట్, ఇంకేం లేదు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్కారం అండి, గిరీష్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగవచ్చు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ కృతజ్ఞతలు సార్ ముందుగా మీకు. సార్ నేను ఆల్రెడీ 3-4 సార్లు చేశాను సార్. ప్రతిసారి లైన్ కలిసేది. మా వారి జాబ్ అయిపోయిందని సార్లు చేశాను కదా సార్. ఇప్పుడు మీరు చెప్పే ప్రతిరోజు కూడా నేను ఫాలో అయ్యి నేను బుక్ లో కూడా రాసుకుంటాను సార్. ప్రతిరోజు కూడా వినేసి బుక్ లో రాసుకుంటాను సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అది తర్వాత మా పిల్లలకు చెప్తాను, నా పక్క వాళ్ళకి చెప్తాను సార్. కానీ అది పెద్దగా పిల్లలు వింటారు కానీ పక్క వాళ్ళు ఇంకా బుర్ర పెట్టలేదు సార్. సెల్లో కూడా వీడియో కూడా తీసుకుంటాను సార్. మామూలుగా మీరు నేను ఫోన్ చేస్తే వీడియో తీయడం అవ్వట్లేదని వీడియో తీసుకుని నైట్ టైం కూడా నేను పరిగెత్తాలి అలా వింటూ ఉంటాను సార్. గుడ్. దానివల్ల నాకు చాలా మార్పు వచ్చింది సార్. చాలా అంటే చాలా. మా వారికి సార్ 200 మంది ఆపించడం చెప్పారు కదా సార్ ఒకసారి 6 నెలల కిందట. అవునండి. మన బలం ఉంటే ఎవరైనా సరే సాధిస్తామని. కానీ అది క్లారిటీ రాలేదు. కానీ వేరే దగ్గర జాయిన్ అయ్యారు సూపర్వైజర్ గా. సేమ్ అంత శాలరీ వస్తుంది సార్. అది మీ దయ వల్ల ఏదో విధంగా మనకు రావాల్సింది మనం కోరుకుంటే ఏదో రూపంలో వస్తుందని మీరు చెప్పినట్టుగానే అలా వస్తుంది సార్. ఓకే, దట్స్ ఎ గుడ్ న్యూస్ అండి. నిజంగా చెప్పాలి అని అంటే నిజంగా అసలు ఈ రోజు కూడా అలా చెయ్యగానే కలుపుతాను. ఎప్పుడు చేద్దామన్నా నాకు కలుపుతాను సార్. కానీ విందామని ఉద్దేశంతో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను సార్. వెరీ గుడ్ అండి. అసలు నిజంగా సార్ ఏదైనా లైఫ్ లో ఒక్కసారి మాత్రం మీ ప్రోగ్రామ్ మాత్రం నేను కాంటాక్ట్ అవుతాను అండి. నాకంటే చిన్నవాళ్ళే సార్. 38 years అండి నాకు. కానీ ఇప్పుడు నాకు బాగా ఈ ప్రోగ్రామ్ వల్ల భగవంతుడంతా మిమ్మల్ని చూస్ చేసినప్పుడు కూడా నేను గుర్తు తెచ్చుకుంటాను సార్. మీరు నా నెల్లూరులో చేసే పూజలన్నీ అక్కడ అవన్నీ నేను ఆ 6 రోజులు నవరాత్రుల్లో 9 రోజులు కూడా వీడియో తీసుకుని ఆ పాటలు వింటాను సార్. ఓకే అమ్మా, ధన్యవాదాలు. మీకు అనుభవంలోకి వచ్చిన విషయాన్ని మాకు కాల్ చేసి చెప్పినందుకు ధన్యవాదాలు. మరో కాల్. హలో హలో నమస్తే అండి, గిరీష్ గారు ఉన్నారండి, మాట్లాడొచ్చు మీరు. హలో నమస్తే అండి, చెప్పండి. మేము బళ్ళారి కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాము. మా పేరు జయరామ్ అని. యా చెప్పండి.
మీ ఎవరికి డబ్బులు ఇచ్చేదానికి ఓవర్ రావడం వల్ల మమ్మల్ని మాత్రం వాళ్ళు చక్కగా వాడుకుంటున్నారు. ఏమైనా అర్థం కావడం లేదా? అంటే అర్థమైందండి. అంటే మనల్ని ప్రజలు వాడుకుంటున్నారు కానీ మనకు ఉపయోగపడటం లేదు. నేను ఏమన్నా డబ్బులు ఇస్తే మళ్ళీ నాకు తిరిగి రావట్లేదు అంటే అది ఇది అని అంటుంటాం అనమాట. సింపుల్ అండి. ఒక అయస్కాంతము ఇంకొక అయస్కాంతం ఉంది. ఈ రెండింటి మధ్య ఇనుము పెట్టాము అని అనుకోండి. ఇక్కడున్న అయస్కాంతం ఈ యొక్క ఇనుమును అట్రాక్ట్ చేస్తుంది, ఇక్కడున్న అయస్కాంతం ఇనుమును అట్రాక్ట్ చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ పవర్ తగ్గింది అని అర్థం, ఇక్కడ పవర్ ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. సో దానివల్లే ఈ యొక్క తేడా అనేది వచ్చింది. సో ఇప్పుడు మరలా దీన్ని కనుక మనం పెంచుకోగలిగాము అని అంటే వస్తుంది. సంపద చాలా గొప్పదే అండి. ఎవరి దగ్గర నుంచి అయినా వస్తుంది, ఎలాగైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. దాని మీద మనకు ఒక మంచి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞత భావం అనే దానికి చెప్పడానికి ఉదాహరణగా ఈరోజు చెప్తాను. నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, 500 and 1000 నోట్స్ అనేవి చలామణిలోకి ఈ రోజు నుంచి, అంటే వాటి యొక్క ముద్రణ చలామణిలో ఉండదు. 31వ తేదీ డిసెంబర్ వరకు అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మార్చ్ వరకు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. ఏదో కొంపలు మునిగిపోయినట్టు ప్రతి ఒక్కరు పల్లి బఠానీలకు సంబంధించి ఆ డబ్బులు పేపర్స్ని వాటిని వేయటము, తర్వాత అది ఏదో హాస్యాస్పదంగా టాయిలెట్ క్లీనర్స్ లాగా వాడుతూ ఉన్నట్టుగాను, అండ్ మోర్ ఎవర్ దాన్ని అంటే ఏదో పాడికి కట్టేసినట్టు ఇలా చూపిస్తూ ఉన్నారు. ఇలా ఎవరైతే హాస్యాస్పదం చేస్తారో వారి దగ్గరికి సంపద రాదు, దరిద్రులైపోతారు. ఏంటి ఇట్లా అంటేనే అయిపోతుందా అంటే ఖచ్చితంగా అవుతారు, అంతే, నో డౌట్. మీకు దాని మీద కృతజ్ఞత లేనప్పుడు అది మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? ప్రతి ఒక్కరి దగ్గరికి ఎందుకు వస్తుంది? ఎవరు కూడా అంటే వాట్సాప్లో అండ్ ఫేస్బుక్లో అండ్ ఎక్కడ పట్టినా ఈరోజు అదే టాపిక్ అనమాట. దాని మీద జోక్స్ వేయటం ఇట్లాంటివి. డబ్బు పరబ్రహ్మతత్వానికి సంబంధించింది. అది ఉండబట్టే మనం ఉన్నాం ఇప్పుడు. ఈరోజు ఏదైనా మార్గం చేస్తున్నాము, చలామణి జరుగుతూ ఉంది అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మనీ. అది లేకపోతే ఏది జరగదండి. ఈరోజు 3 పూటలు మనం తినగలుగుతున్నాము అని అంటే బికాస్ ఆఫ్ డబ్బు. దాన్ని అపహాస్యం చేయడం ఎంతవరకు రైటు? చేయకూడదండి. నోట్లకు వాల్యూ ఏం తగ్గలేదు, ఆ నోట్ల వాల్యూ అలాగే ఉంది. అది రేపు ఎల్లుండి నుంచి మరీ మార్కెట్లోకి వచ్చేస్తుంది. చిన్న స్థాయి వారికి ఎటువంటి సమస్య ఉండదు. కొంచెం లక్షాధికార లెవెల్ ఉన్న వాళ్ళకి లైట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుంది లైట్గా. కోట్లలో ఉన్న వాళ్ళకి ఆ నల్లధనం కాస్త తెల్లధనంగా మారడానికి, భారతదేశం సౌభ్రాతత్వం చెందడానికి. ఈరోజు మనం ఉన్నటువంటి టెంపరవరీ ప్రాబ్లం గురించి డిస్కషన్ చేస్తున్నాం. భవిష్యత్తులో చాలా అద్భుతాలు జరగబోతాయి దీనివల్ల. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా చేంజ్ అవ్వచ్చు. సుమారు 60 లక్షల కోట్లు బయటకు వస్తుంది. ఇది వచ్చిందని అంటే చైనాని మనం అధిగమించేయచ్చు. పాకిస్తాన్ అసలు లెక్క చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అద్భుతాలు సృష్టించుకోవచ్చు. ఎందుకనంటే రోడ్లు అన్ని సక్రంగా పడతాయి. ఈసారి మళ్ళీ బ్లాక్ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉండదు ఎవరికి. ఎందుకంటే ఈ సిస్టమ్ వల్ల నిజంగా మనం అదృష్టవంతులం అవుతున్నాం, నిజంగా ఆర్థికవంతులం అవబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు బాగా ఉంటుంది, విరివిగా ఉంటుంది. ఇక ఇటువంటి భేషజాలు అనేవి ఉండవు. అద్భుతాలు జరగబోతున్నాయి. దీనికి భగవంతుడి కృతజ్ఞత చెప్పాలి, గవర్నమెంట్కి కృతజ్ఞత చెప్పాలి. సిచ్యువేషన్ క్రియేట్ చేసిన దానికి విశ్వానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిజం చెప్పాలి అని అంటే మన ఆర్థిక అభివృద్ధికి వెళ్ళబోతున్నాం, ఎక్కడో పతనావస్థకి వెళ్ళట్లేదు. దీని ఒక మంచి ఉద్దేశంతో చూడాలి. అంతేకాని ఏదో పల్లి బఠానీలకు సంబంధించి కార్టూన్స్ రూపంలోనూ ఫోటోగ్రాఫ్స్ రూపంలోనూ దాన్ని వేసుకొని మళ్ళీ చూస్తున్నారు. అలా చేయడం వల్ల అపహాస్యం జరుగుతుందని మీ ఆత్మ అర్థం చేసుకొని, ఓహో ఇతనికి డబ్బు అంటే ఇష్టం లేదేమో, వీరికి డబ్బుని గురించి విలువ లేదేమో, అప్పుడు వీళ్ళ దగ్గరికి ఆ డబ్బు ఎందుకు తీసుకురావాలి? ఎవరికి అవసరమో వాడికి మాత్రమే లభించడం జరుగుతుంది ప్రకృతిలో, అవసరం లేని వాడికి ఇవ్వదు. సో కాబట్టి ఇలా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటి అని అంటే, మీరు వాట్సాప్ల రూపంలోనూ ఫేస్బుక్ల రూపంలోనూ ధనాన్ని మాత్రం కించమర్చిపోకండి. అది ధనం మూలం ఇదం జగత్ అని అంటారు. ధనం చాలా శక్తివంతమైంది, అద్భుతమైంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కించపరచకూడదండి. నిన్నగాక మొన్న దీపావళి జరిగింది, అప్పుడు లక్ష్మీ బాంబులు పేల్చొద్దని అన్నాను. ఇప్పుడు కూడా నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటనంటే, మీ యొక్క యోగక్షేమాల కోసమే చెప్తున్నాం అనమాట. తెలిసి కూడా చెప్పకపోతే అది పెద్ద తప్పు అవుతుంది. కాబట్టి మేము తెలియజేస్తున్నాం మీకు, ప్రతి ఒక్కరూ ధనాన్ని గౌరవించండి. మార్చుకునే దానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. వాటిని మార్చుకొని మీరు ప్రశాంతతను పొందండి. దట్స్ ఇట్. ఓకే అండి, చాలా బాగా వివరించారండి. మరో కాల్. హలో, నమస్తే అండి. నమస్తే అండి మేడం. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారో మాట్లాడండి. గిరీష్ గారు ఉన్నారు. కాకినాడ నుంచి రాజస్థాన్ మాట్లాడుతున్నానండి. హలో, నమస్తే అండి గిరీష్ గారు. నేను నమస్తే అండి. కాకినాడ నుంచి. చెప్పండి. కాకినాడ రాజేశ్వరి గారు. హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అండి మీకు కృతజ్ఞతలకే నేను హ్యాపీగా ఫోన్ చేస్తానండి.
మీకు చాలా బాగా ఆదరిస్తానండి నేను 1.5 year నుంచి. మన యాంకర్ అడిగారండి మీలో అనుభూతి ఏంటంటే, నాకు పిల్లల ప్రేమ చాలా ఎఫెక్షన్, నాకు లైఫ్ అంతా పిల్లల కోసం చూసుకుంటున్నాను. వాళ్ళ ప్రేమ నాకు ఎంత దక్కుతుందంటే, నేను అండర్స్టాండింగ్ నాది కొంచెం లోపం ఏంటంటే, ఎక్కువ ప్రేమ కావాలంటే వాళ్ళ టైం ఉండేది కదా. అలా కాకుండా వాళ్ళు నాకు టైం లేకుండా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఎక్కువ ప్రేమ ఇస్తున్నారంటే, నేను చేసుకున్న పుణ్యం, మీరు ఇచ్చిన ఈ మంచి మాటలతోటి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకు నేను ఆ మాట చెప్పుకోవాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలని నేను కాల్ చేశాను. ఇలా ఫోన్ తీసానండి, స్విచ్ ఆన్ చేయగానే మీకు కాల్ కట్టిందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. మీరు ఎప్పుడు మీకు ఈజీగా దొరుకుతూ ఉంటుంది, కాల్ చాలా త్వరగా దొరుకుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇక నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు నిర్వహించబోతున్నారు? కుబేర ప్రక్రియ అండి 17, 18, 19, 20th కండక్ట్ చేస్తున్నాం. అండ్ అమృత ప్రక్రియ 25th, 26th, 27th కండక్ట్ చేస్తున్నామండి. సో కుబేర ప్రక్రియ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ వెల్త్. ఇందాక ఒక 5 నిమిషాలు మీకు డబ్బు గురించి చెప్పాను అందరికీ. సో దాని గురించి నిన్న కూడా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆవలింతలు వస్తాయి అని చెప్పేసి అన్నాను. మీకు ఆవలింతలు ఏ విధంగా సింపుల్గా వచ్చాయో అదేవిధంగా డబ్బు కూడా మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇదేదో పెద్ద కష్టమైన ప్రపంచం కాదండి, చాలా ఈజియెస్ట్ వరల్డ్. 1, 2 ఎంత పెద్దవారికి అయినా సరే, ఎంత ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి కూడా నీలాప నిందలు రావడం జరిగింది. జీవితాలు కొన్ని సమస్యలు అనుభవించడం జరిగింది. మానవ మాత్రం మనకు రాకుండా ఉండవు. బట్ ఆ కష్టాలను చూసే బాధపడిపోకూడదు అనమాట. ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి ప్రయత్నం చేయాలి. అది కంపల్సరీ ఒక ఆత్మ యొక్క కర్తవ్యం అని అంటాం అనమాట. ఆత్మకి కర్తవ్యం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అభ్యున్నత స్థితికి పొందడమే ఆత్మ యొక్క కర్తవ్యం. ఉన్నత స్థితికి రీచ్ అవ్వడమే ఆత్మ యొక్క కర్తవ్యం అనమాట. సో అదండి. మరో కాల్ అండి. హలో, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, నాకు నాకు భయంగా ఉంటుంది. కాల్ చేశాను. ఓకే ఫైన్ అండి, చెప్తాను. అయితే ఇతరులు కాల్ చేసినప్పుడు ఏదన్నా మన లోపం ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని చూసి ఏదన్నా ఒకటి అనడం కానీ చేయడం కానీ చేస్తున్నారండి. అట్లాంటప్పుడు భయం వేస్తుంది బాగా. ఓకే, అర్థమైందండి. ఇది కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండి. ధైర్యంగా ఉండడమే మనిషి యొక్క జీవితానికి చాలా అద్భుతమైన అనమాట. ధైర్యం అన్నది ఒక అద్భుతమైనటువంటి సోపానమానం. చాలామంది అని అనుకుంటూ ఉంటారనమాట, స్పిరిచువాలిటీ లేకపోతే ఆధ్యాత్మిక తత్వంలో ఉంటే ముక్కు మూసుకొనేసి ధ్యానాలు జపాలు చేసుకుంటూ కూర్చోవాలని చెప్పేసి సోతి సిద్ధాంతం అది. అవసరమైతే దాడి చేయాలి, దండన కూడా చేయగలగాలి. ధైర్యంగా ఉండడమే స్పిరిచువాలిటీ యొక్క ప్రధాన లక్ష్యం, అంతేగాని చేతగాని వాళ్ళలాగా కూర్చొని ఉండడం కాదు. అవసరమైతే ఫైట్ చేయాలి, కొట్టాలి కూడా. సో ఆ విధంగా ఉండాలి. అధర్మాన్ని ఎదిరించడమే ఆధ్యాత్మికం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆధ్యాత్మికత అని అంటే గమ్మును కూర్చొని ఉండటము, గుడ్ బాయ్ లాగా ఉండిపోవటము, లేకపోతే దేనికి పనికిరాని వాళ్ళలాగా తయారవటం అన్నది కాదండి. ధైర్యాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎవ్వరి గురించి ఆలోచించదు. ఎవరు నీ కోసం పుట్టలేదు, ఎవడు నిన్నేమీ పెంచట్లేదు, ఎవరు నిన్ను నీ కడ వరకు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అలా వచ్చేవాడు ఎవరైనా ఉన్నాడు అని అంటే ఆడికి మాత్రమే నువ్వు భయపడు. ఆడెవడు అని అంటే నీ అంతరాత్మ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ తత్వానికి, దానికి మాత్రమే మనం భయపడాలి. మనం ఏం చేసినా ఏం మాట్లాడినా దాని గురించి మాత్రమే ఆలోచించాలి. రిమైనింగ్ ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. లోపల నుంచి ఆ పౌరుషాన్ని, ఆ యొక్క ఎనర్జీని అలాగే బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటే ఏదైనా సరే సాధించే శక్తివంతులు అవుతారు, మీ వల్ల అవుతుంది. ఈ యొక్క వర్డ్స్ని మీ మైండ్లో బాగా స్ట్రాంగ్గా నిలుపుకోండి. ఖచ్చితంగా విజయాలు అనేవి మీ దగ్గరకు వస్తాయి. ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదండి. మీ పేరు చెప్పలేదు, లేకపోతే పేరు చెప్పుంటారు. ఓకే అండి, మీరు చెప్పిన మోటివేషన్తో ఇంకా తను ఎప్పుడు భయపడాడు. లేదండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు భయపడాలండి? ఎవరి కోసం భయపడాలి మనం? అసలు దేని గురించి భయపడాలి? ఎంతటి పీడనాన్ని ప్రపంచం యావత్తు మొత్తం నీ మీదగా దాడి చేయడానికి సిద్ధమైనా సరే తిరగబడు. నీ లోపల ఆ శక్తి ఉంది. ఎంతకాలం అని చెప్పి ఇలాగే ఉంటాం? చేతకాని వాళ్ళలాగా బతికడం కంటే చచ్చిపోవడం బెటరు. యుద్ధం చేయాలి అని అనుకున్నప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధం కండి. మీ లోపల ఉన్నటువంటి పేదరికం మీద యుద్ధం చేయండి. మీ లోపల ఉన్నటువంటి అనగారిపోతున్నటువంటి అజ్ఞానం మీద దాడి చేయండి. ఎంతకాలం అని ఇలా ఉంటాం? కమాన్, మన లోపల ఉన్నటువంటి ధీరత్వాన్ని బయటికి తీసుకురండి. మనకు పెద్దవాళ్ళందరూ చెప్పింది అదే అండి. శ్రీకృష్ణుడు మొదలుకొని స్వామి వివేకానంద వరకు ప్రతి ఒక్కరు మనకు తెలియజేస్తుంది ఇదే. మన లోపల ఉన్నటువంటి కసి, పగ, కోపాన్ని అట్లా బహిర్గతించాలి. లోపల అణుచుకొని ఉండకూడదండి. అది మనకే ప్రమాదకరం. అలాగని చెప్పేసి మాటికి గొడవ పడుకోకూడదు. అలాగని చెప్పేసి కోపాన్ని ప్రదర్శించడం అని కాదు. అవసరమైనప్పుడు ఎప్పుడు ఉపయోగించాలో అలా ఉపయోగించగలగాలి. అదండి. మరో కాల్ అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు?
మేము అనంతపూర్ నుంచి పుట్టపర్తి శ్రీనివాస్ మా పేరు. ఓకే, మాట్లాడండి గిరీష్ గారు. హలో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, వెరీ గుడ్ అండి, చెప్పండి. సార్ ఇప్పుడు దేవతలు ఋషులు వాళ్ళకి చాలా మహిమలు ఉంటాయి, వాళ్ళకి చాలా శక్తులు ఉంటాయి. వాళ్ళలాగా మనం ఆ శక్తులు సాధించాలంటే దారి ఏమైనా ఉందో సార్? ఏ లేదు బాస్, నీకు సింపుల్ ఒకటే ఒక ఆలోచన. నువ్వు కరెక్ట్గా ప్లానింగ్ కరెక్ట్గా చేసావంటే నువ్వే ఇప్పుడు దేవుడివి ఇక్కడ భూమి మీద. నీ ఆలోచన ప్రకారమే నడుస్తూ ఉంది. దాన్ని మర్చిపోతున్నాం మనం నిజం చెప్పాలి అని అంటే. వాస్తవానికి మన దగ్గర ఉన్నటువంటి శక్తులు చాలా అమోఘం. దేవతల కంటే మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి శక్తులు. మీరు ఏమనుకుంటే అది అయిపోతారు. మీరు ఇంకా ఏమనుకుంటున్నారు అని అంటే చేతకానోళ్ళలాగా అనుకుంటూ ఉన్నాం అనమాట మనల్ని. మన యొక్క లోపల ఉన్నటువంటి అంతర్గతంగా బహిర్గతంగా కానటువంటి అమూల్యమైనటువంటి శక్తులు మన లోపల ఉన్నాయి, నిద్రావస్థలో ఉన్నాయి. ఒక్కసారి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారంటే ఆ క్షణం అవన్నీ బయటికి రావడం జరుగుతూ ఉంటాయి. నేను ఈరోజు చెప్తున్నాను, ఇక్కడ ప్రోగ్రామ్ చెప్తున్నాను. వన్స్ అపాన్ ఎ టైం నథింగ్, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర నాలెడ్జ్ కూడా లేదు. ఒకటే అనుకున్నాను అన్నమాట, ఈ ప్రపంచాన్ని నిజంగా నడిపిస్తున్నది ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాలనుకున్నాను. ప్రయత్నం చేశాను. కృష్ణ నాసి దుర్భిక్షం అంటారు కదా, అలా ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత నాకు అర్థమైంది ప్రపంచం మొత్తం మన యొక్క ఆలోచన విధానం మీద నడుస్తుంది అనేసి. ఆలోచనలు సవ్యగా ఉంటే నీ జీవితం సవ్యగా ఉంటుంది. ఆటోమేటిక్గా ఒకవేళ బ్యాడ్ ఉన్నా సరే ఫైనల్గా నీ దగ్గరికి, నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది, అది వచ్చి తీరుతుంది. ఇది జరిగి తీరుతుంది అనమాట. ఎందుకనంటే మనం దేవుని యొక్క కుమారులం. అంటే దేవుని యొక్క కుమారులు అనగానే మళ్ళీ క్రిస్టియానిటీ అది ఇది అని చెప్పి అనుకున్నారు. అది కాదు. అంటే మన అందరం న్యాచురల్గానే దేవుని యొక్క పిల్లలం అన్నమాట. అంటే మనందరం దైవాంశ సంభూతులం సింపుల్గా చెప్పాలి అని అంటే. ప్రతి ఒక్క మనిషికి శక్తి ఉందండి. ఆ ఋషికి ఎంత శక్తి ఉందో మీలో కూడా అంత శక్తి ఉంది. ఎందుకనంటే మీరే ఋషి. ఓకే, అదండి. ఆర్థిక సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. మీరు అనేక సార్లు చెప్తూనే ఉన్నారు, మీరు నిర్వహించే క్లాసెస్ కుబేర ప్రక్రియ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అంటున్నారు. కానీ ఎంతోమంది ప్రేక్షకులు మీ క్లాసెస్కి అటెండ్ కాలేని వారు చాలా మంది ఉన్నారు. వారి కోసం ఏదైనా మంచి అదే అండి, ఇందాక మనం చెప్పాం కదా, ముందు డబ్బుని ధిక్కరించమాకండి, డబ్బుతో అపహాస్యం చేయొద్దు. డబ్బు చాలా గొప్పది, అది పరబ్రహ్మతత్వంతో సమానమైంది. అది లేదు అనంటే ఈరోజు మనం బ్రష్ కూడా చేయలేమండి, సింపుల్ చెప్పాలి అని అంటే. ఏ పని చేయలేమన్నమాట. మనం అటువంటి సిస్టంలోకి వెళ్ళిపోయి ఉన్నాం. సో డబ్బు చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిని పేదవాడుగాను ఉన్నతుడుగాను చాలా గొప్పవాడుగాను మారుస్తున్న ఏదైనటువంటి ఒక శక్తి ఏదైనా ఉంది అని అంటే అది డబ్బే. సో కాబట్టి ఆ డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం చేస్తున్న శ్రమకి మరో రూపమే డబ్బు. మరి మీరు డబ్బును తృణీకరించారు అంటే మీరు శ్రమను వ్యతిరేకించినట్టే కదా, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే కదా, మీ అంతరాత్మ శక్తి యొక్క తక్కువ చేసుకున్నట్టే కదా. సో డబ్బుని ఎట్టి పరిస్థితుల్లోనూ తృణీకరించకూడదు, దాన్ని గౌరవించాలి. వీలు కుదిరితే ఫోటోగ్రాఫ్ చేసి దండం పెట్టండి, అంతేగాని పప్పు పటాన్ నీళ్ళు పెట్టి కామెడీ లాగా చేయటం ఇట్లాంటి బాగాలేదండి. అలా ఎవరు చేయకూడదు. అదండి. ఓకే, మరొక హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు గీత అండి. గీత గారు, గిరీష్ గారితో మాట్లాడండి, మీ సందేహం ఏంటో చెప్పొచ్చు. హలో. హలో, చెప్పండి గీత గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా బాబుకి 15 years అండి. తను 9th class చదువుతున్నాడు. ఓకే. తను చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి, చదువుకోవట్లేదు. నేను చదువుకోని అంటాడు. ఏం చేస్తావంటే ఏం సమాధానం చెప్పడు. ఎంత చదువుకోవాలనుకుంటున్నాను కానీ తను చదువుకోవట్లేదు, వాడినట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫైన్ అండి, దానికి ఆన్సర్ చెప్తాను. జనరల్గా కొంతమందికి వాళ్ళ యొక్క పూర్వపు కర్మ ప్రభావము లేకపోతే పూర్వజన్మ కర్మ ప్రభావము ఎలా ఉంటుంది అని అంటే సబ్జెక్ట్ మీద కాకుండా వేరే వేరే యావిగేషన్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. పెరిగిన వాతావరణ ప్రభావాలు కూడా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే డీవియేషన్ అయిపోతూ ఉంటారు. హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల కూడా చాలా ఇబ్బంది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి వారికి ఏంటంటే అఖండ విద్యా ప్రక్రియ అనే కాన్సెప్ట్ని డిసెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. టెలివిజన్ ముఖంగా తెలియజేస్తాం డేట్స్. ఆ మూమెంట్కి కనుక తీసుకుని వచ్చారంటే వాళ్ళకి ఇష్టపడి వాళ్ళే చదివే విధంగా, వాళ్ళల్లో పరిణితి వచ్చే విధంగా మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళకు ఉపయోగపడుతుందండి. మరో కాల్. హలో. హలో, నమస్తే అండి. అయితే మేడం గిరీష్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో చెప్పొచ్చండి. చెప్పండి. గ్రహాలు ఇప్పుడు కొన్ని అస్తంగతమైనాయి, కలిసి ఉన్నాయి అంటారు కదా అండి. అది ఆ గ్రహాల వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని భయం అవుతుందా అండి? లేదండి, నేను చెప్తాను. పూర్వం ఏంటంటే ఇట్లా కొన్ని గ్రహకూటములు ఏర్పడినప్పుడు, ఉల్కాపాతం జరిగినప్పుడు, తోకచుక్క వచ్చినప్పుడు ఏంటంటే వీటన్నిటిని మన పూర్వీకులు కొంచెం గెస్ చేసేవాళ్ళు. లాస్ట్ టైం ఇట్లాగ వచ్చింది, ఈసారి ఏమైనా ఉపద్రవం వస్తుందేమో, ప్రకృతి మనకి ఇండికేషన్ ఇస్తుందేమో అనే ఒక ఉద్దేశంతో ఈ గ్రహకూటములను వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. నిజంగా వాటి యొక్క ప్రభావం అందరి మీద ఉండాలి కదా. అట్లాగైతే కొంతమంది మీద మాత్రమే ఉంటుంది, కొంతమంది మీద ఉండదు అని అంటే బికాస్ ఆఫ్ ద రీజన్
సరే ఒక దేశ అధ్యక్షుడు పోతాడు అని చెప్పేసి వస్తుంది అనమాట. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు పోవాలి, ఎవరో ఒకరిద్దరు పోతూ ఉంటారు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడు సర్వదా మనతో ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, మన రూపంలో ఉన్నాడు. కాబట్టి ఏమైనా సరే మనం సాధించుకునే శక్తి ఉంది. కాబట్టి దేనికి భయపడమాకండి. మరో కాల్ అండి. హలో, గుంటూరు నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరు? రత్నం గారండి. మాట్లాడండి గిరీష్ గారితో. హలో. హలో, చెప్పండి రత్న గారు. నీరసం అండి, కాళ్ళు అయ్యి నీరు పట్టేస్తాయండి. మ్మ్. హెల్త్ అసలు బాగోట్లేదండి. ఓకే. నీరు ఎక్కువైపోతుందండి రాత్రిలో అది కూడాను. మ్మ్. లే పని చేయలేనండి, లేవలేకపోతున్నానండి. మనిషికి బరువు పెరిగిపోయానండి. అది ఏమిటో అసలు ఏ పని చేద్దామన్నా కూడా అసలు లేగలేకపోవటం. మనిషికి ఏమో ఏ పని చేయాలన్నా ముందు భయం అండి, అలా ఉంటుందండి. ఫైన్ అండి, చెప్తాను. జనరల్గా కొంతమందికి స్తబ్దతగా ఉండిపోవాలనేటువంటి ఆలోచన, అంటే ప్రపంచం నుంచి దూరం అయిపోవాలనేటువంటి ఆలోచన, ఇక నాకు ఈ భవిష్యత్తు వద్దు, ఏమీ వద్దు, నేను ఎక్కడ వేసిన గొంగల్లాగా ఉండాలి అనేటువంటి ఆలోచనలు చాలామందిలో వస్తూ ఉంటాయి. ప్రతి 10లో కనీసం ఒకరికి ఇద్దరికి ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. మీలాంటి వాళ్ళకంటే 1000లో ఒకరికి ఇట్లాంటి సమస్య కూడా వస్తూ ఉంటుంది. జీవితంలో ముందుకు వెళ్లకుండా పోవాలి అనేటువంటి ఆలోచన విధానమే మిమ్మల్ని ఇక్కడికి ఆపేస్తుంది. ఏదైనా ప్రారంభిస్తే భయం, కాబట్టి ముందుకెళ్ళలేము. ఏదైనా చేద్దాము అంటే భయం, కాబట్టి చేయలేము. సో ఇటువంటి ఆలోచన విధానం ఉంది. ఇవి స్వస్తి పలకాలి, ఇది స్వస్తి పలకాలి అంటే అమృత ధన్వంతరి ప్రక్రియలతో కలిపి ఒక కాన్సెప్ట్ చెప్తున్నామండి. అదే 23rd, 25th, 26th, 27th ఆ క్లాస్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం మీ దగ్గర నుంచి సాల్వ్ అయిపోతుంది. మరో కాల్ అండి. హలో, కరీంనగర్ నుండి అండి. మీ పేరు? రాధా. రాధా గారు మాట్లాడండి, గిరీష్ గారు ఉన్నారు. హలో సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, మా అబ్బాయి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టలేదండి చదువు పైన. హాస్టల్లో వేసామండి. అయితే అసలు ఇది చదువుదామని ఇంట్రెస్ట్ ఉండదండి. ఎప్పుడు ఇంటికి వద్దాం అన్నట్టే చూస్తుంటాడు. ఇప్పుడు 7th క్లాస్ సార్. షూర్ అండి. దీనికే నేను ఇందాకే చెప్పాను, పిల్లల్లో ఒక్కొక్కసారి హార్మోనల్ చేంజెస్ రావటం, హోమ్ సిక్నెస్ ఉండటం వల్ల, లేకపోతే సరైనటువంటి అవగాహన, అంటే భవిష్యత్తుకి ఎట్లా వెళ్ళాలి అనేటువంటి అవగాహన లేనప్పుడు జనరల్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీనికి అఖండ విద్యా ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుంది. వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కలిగి చదవడానికి అది దోహదం చేస్తుంది. ఆ కాన్సెప్ట్కి పంపించడానికి ప్రయత్నం చేయండి. ఓకే గిరీష్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులు అడిగిన ప్రతి ప్రశ్నకి వివరణాత్మకంగా చాలా మంచి వివరాలు తెలియజేశారండి. అదేవిధంగా ధనాన్ని గౌరవించాలి, మనకు మనం ఎలా ధైర్యంగా బ్రతకాలో ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అండి. చూసారు కదండి, అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారిని కలిసి వారు నిర్వహించే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాటి అద్వైత క్రియ. నమస్తే. వివరాలకు సంప్రదించండి అద్వైత క్రియ. మిస్టర్ ఈకే గిరీష్, లైఫ్ కోచ్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్ CGR ఇంటర్నేషనల్ స్కూల్, opposite Madhapur Indian Oil Petrol Bunk, Madhapur, Hyderabad 81. Phone numbers 8125162927, 8179560504. Anchor dress courtesy by Master Vivas, Dilshuk Nagar, Hyderabad.